3:23 గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. నీతిమంతునిగా తీర్చలేని ధర్మశాస్త్రమును దేవుడు ఎందుకు ఇచ్చెను? లేను 3:23 తుడిచేసి ఎంత చదువుతారా సారమ్మ? విశ్వాసము వెల్లడి కాకమునపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు. అంటే విశ్వాసం వెల్లడి కాకమునపు ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడిందంటే విశ్వాసం అనేది వస్తుంది భవిష్యత్తులో, అది వెల్లడి అయ్యేదాకా ధర్మశాస్త్రము లీడింగ్లో ఉండాలని ఇచ్చాడు. ధర్మశాస్త్రం దేనికి ఇచ్చాడండి? విశ్వాసం అనేది రాబోతుంది, అంతవరకు మాత్రమే అది పని చేయాలి, ఆ తర్వాత అది పని చేయదు. అందుకోసమే ధర్మశాస్త్రం ఇచ్చాడు. 3:19 చదవండి అందులోనే, గలతీ పత్రిక. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానం చేయబడినో ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమమును బట్టి దానికి తర్వాత ఇవ్వబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా, ధర్మశాస్త్రము మధ్యవర్తి చేత దేవదూత ద్వారా ఇవ్వబడింది, అతిక్రమాన్ని బట్టి ఇవ్వబడింది. దేన్ని బట్టి ఇవ్వబడింది? అతిక్రమాలు ఉండడం వల్ల ఆ అతిక్రమాలను కంట్రోల్ చేయడానికి ఇవ్వబడింది. ఆ వాగ్దానము చేయబడిన వాడు అనగా యేసుక్రీస్తు వచ్చేదాకా మాత్రమే అది కంట్రోల్ చేయాలి. అంటే క్రీస్తు శరీరధారి వచ్చే వరకు అతిక్రమాలు ఉన్నాయి అని అర్థమవుతుంది మనకి, అంతేనా? క్రీస్తు శరీరధారి వచ్చే వరకు అతిక్రమాలు ఉన్నాయి, ఆ అతిక్రమాలని కంట్రోల్ చేయడానికి ధర్మశాస్త్రం ఇచ్చాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు శరీరధారి అయ్యి ఈ భూమి మీదకి రావడం జరిగింది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీల పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదవండి. 2:9 దేవుని కృప వలన ప్రతి మనిషిని కొరకండి. దేవుని కృప వలన ప్రతి మనిషి కొరకు, హిందూ, ముస్లిం, ఇస్లాం, ఇంకా క్రైస్తవులకు పుట్టాము అది ఇదని కాదు, ఇంకా ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించినట్లు దూటల కంటే ఆయన కొంచెం తక్కువవాడుగా యేసు మరణం పొందినందున, అంటే యేసుక్రీస్తు వారు ప్రతి మనిషిని కొరకు ఏమయ్యారు? మరణం పొందారు, శిలువ మరణం పొందారు. పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. పేతురు రాసిన పత్రిక 2:24. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు మన పాపములను తానే తన శరీరమందు అది మ్రాణ మీద ఏం చేశాడంట? అది క్రీస్తు శరీరధారే వచ్చింది ఎందుకొరకంటే ఆయనే మన ప్రతి పాపమును కూడా మోసుకున్నాడు మ్రాణ మీద. ఆయన పొందిన గాయముల చేత మీరు అది ఆత్మ సంబంధమైన స్వస్థత. కనుక పాపముల విషయమై చనిపోయిన మనల్ని నీతిమంతులు నీతి విషయమై జీవించినట్లు ఆయన మనం చేశాడు. శరీరధారిగా మన పాపాలన్నీ కూడా ఆయన మోసుకున్నాడు అని చెప్తుంది బైబిల్. హెబ్రీ పత్రిక 2:2 చదువుదాము. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమము అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొందుతుండగా, అంటే అతిక్రమానికి అవిధేయతకు ఫలం పొందుకుందంట. అతిక్రమము అవిధేయత ఏమైంది? దానికి తగ్గట్టుగా ఫలం పొందుకుంది. ఏంటా ఫలం అంటే యేసుక్రీస్తు వచ్చి దానికి ఫలం ఇచ్చేశాడు. అతిక్రమం తీసేశాడు,
అవిధేయత తీసేసాడు. అంటే అవి పొందుకున్న ఫలం అనమాట. అవి పొందుకునే ఫలం, ప్రతిఫలం. ఏంటా ప్రతిఫలము? యేసుక్రీస్తు వారు మనకు రక్షణ ఇచ్చాడు. అవి లేకుండా పోయాయి. ఎందుకంటే అతిక్రమం నిమిత్తమే కదా, అవిధేయత నిమిత్తమే కదా ధర్మశాస్త్రం ఇవ్వబడింది. దానికి కావాల్సిన ప్రతిఫలము యేసుక్రీస్తు అయ్యారు కనుక ధర్మశాస్త్రము తీసివేయబడడానికి అవకాశం దొరికింది. ఇకపోతే రోమపత్రిక 8వ అధ్యాయము 4వ వచనంలో, రోమపత్రిక 4 చదువుమా, 8:4. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని పాపము పరిహరించడానికి దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతోనే పంపి ఆయన శరీరమందు పాపమునకు, అది పాపములక ఏ అధ్యాయం అది? ఎక్కడి నుంచి వస్తూ ఉంది? 1-5 నుంచి వస్తూ ఉంది. ఆదాము చేసిన పాపము నాకు కూడా పాపమునకు శిక్ష విధించాడు. పేతురు పత్రిక 2:24లో పాపములకు శిక్ష విధించాడు. పాపము రెండు ఉన్నాయి. పాపములు చేయడం వల్ల వస్తాయి, పాపము ఉండడం వల్ల వస్తుంది. మీకు అర్థమైందా? పాపం ఉంది కనుక పాపం చేస్తున్నావు, పాపం చేస్తున్నావు కనుక పాపం ఉందని కాదు అర్థం. నీలో పాపం అనేది నివసిస్తుంది కనుక నువ్వు పాపం చేస్తున్నావు. సర్పము అది కాటేస్తుందంటే దాని స్వభావము అదే. తేలు కొండితో కాటేస్తుందంటే దాని స్వభావము అంతే. పంది బురదలో బొరలుతుందంటే దాని స్వభావము అంతే. స్వభావం అది. అంటే స్వభావ సిద్ధముగా మన లోపల పాపం అనేది నివసిస్తుంది కనుక ఆదాము మొదలుకొని ఆ పాపమునకు, ఆ పాపం ఉండడం వల్ల మనం చేసే పాపములకు యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారు. పాపములు రెండు చూపించాను మీకు నేను ఇందాక. చూసారా? పాపములు ఎక్కడ చూశారు? పేతురు రాసిన పత్రికలో చూశారు. చెప్పలేదు, మీరందరూ చెప్పడం లేదు. పాపములు ఎక్కడ చూశారు? పాపము ఎక్కడ చూశారు? అది పాపము అంటే నీ లోపల 7వ అధ్యాయంలో చెప్పబడిన నాలో పాపం ఉంది కదా, ఆ పాపం ఏదైతే ఉందో 5వ అధ్యాయంలో చెప్పబడిన ఆదాము నుండి వచ్చిన పాపం, ఆ పాపం 7వ అధ్యాయము 7వ వచనం 11వ వచనం 12వ వచనం 17వ వచనం 19వ వచనం అట్లా కిందికి పోతూ ఉంటుంది. నా లోపల నా శరీరంలో అనగా నా శరీరంలో పాపం నివసిస్తుంది. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే 5వ అధ్యాయం 12 నుంచి వచ్చింది. 5వ అధ్యాయము 12 నుంచి, అంటే ఆదాము నుంచి వచ్చిన పాపం నా శరీరంలో నివసిస్తుంది. ఆ పాపమును తీసివేయాలంటే ఎవరు తీసివేస్తారు? శరీరధారిగా వచ్చిన యేసుక్రీస్తు తీసేస్తాడు. మరి ఆ పాపం ఉండడం వల్ల మనం ఏం చేస్తున్నాము? పాపములు చేస్తున్నాము. ఆ పాపాలకు కూడా యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను చెప్పేది నేను. పాపం ఉంది కనుక పాపం చేస్తున్నావు, రైట్. ముందు పోదాం. ఆయన శరీరమందు ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. హెడ్లైన్: యేసుక్రీస్తు శరీరమందు ధర్మశాస్త్రము కొట్టివేయబడింది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన ఆత్మయందు కొట్టివేసెను. అట్లే ఉందా? మీరు చూస్తున్నారు లేదని చదువుతున్నాను నేను. అది మీరు చూడాలా, అందుకే చెప్పేది. చూడడం లేదు. 14వ వచనం చదవండి. ఆయన మన సమాధానమై ఉండి మీకు అంటే ఇశ్రాయేలీయులు అన్యులు, మీకు అంటే అన్యులు, మాకు అంటే ఇశ్రాయేలీయులు, మీకును మాకును ఉండిన ద్వేషమును. ఏంటో ద్వేషము? ధర్మశాస్త్రమే ద్వేషం.
అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం. దాన్ని ద్వేషం అంటున్నాడు. ధర్మశాస్త్రాన్ని ఏమంటున్నాడు? ద్వేషం. చూసారు ధర్మశాస్త్రానికి ఎన్నెన్ని రకాల బిరుదులు వస్తున్నాయో బైబిల్లో. ధర్మశాస్త్రం అనేది ద్వేషం, ఇద్దరి మధ్య ఉంచబడిన ద్వేషం. ధర్మశాస్త్రం ఉండడం వల్ల వీళ్ళు ఏమంటున్నారో తెలుసా? మేము సున్నతి గలవారము, మీరు సున్నతి లేనివారు, మాకే దేవుడున్నాడు, మీకు దేవుడు లేడు అని గర్విస్తున్నారు. అంటే క్రియల వల్ల ఏమొస్తుంది? అతిశయం. ఏమొస్తుందమ్మా? నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను. సునీతమ్మ, నువ్వు యేసుప్రభువుని నమ్ముకున్నా కూడా, నువ్వు యేసుప్రభువుని నమ్ముకున్న పక్కన సారం ఏం చేస్తుంది? ద్వేషం. నీకు మధ్య ద్వేషం పెట్టుకోవడానికి ఇక్కడ ధర్మశాస్త్రం కాదు, ఇది కొత్త నిబంధన. ఇక్కడ మీరు ద్వేషించడానికి ఏమీ ఇక్కడ ఛాన్స్ లేదు. ఎందుకంటే మీ క్రియల వల్ల మీరు నీతిమంతులు అయితే అతిశయపడతారు, అంతే కదా. ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు ఇట్లా బట్టి ఇట్లా కొడతాడు అన్నమాట. దాన్ని కొడితే అది 900 పౌండ్లు. ఏం ఇట్లా అంటాడా? ఏసేపన్న ఒక రాయి తీసుకుంటాడు, మా అందరికంటే దూరం విసురుతాడు. చూసినావా అంటాడు ఇట్లా. ఎందుకు? ఆయన విసురుగలడు, బలంగా ఉన్నాడు కాబట్టి. మార్టిన్ ఉన్నాడు, ఒక దెబ్బ కొడితే టెంకాయ పగిలిపోతుంది వేసి, మేము కొట్టలేకపోతున్నాం. అతిశయం. ఏమొస్తుంది? అతిశయం. నేను చేయగలను అతిశయం. క్రియల మూలముగా అతిశయం వస్తుంది. అది కొత్త నిబంధన ద్వారా క్రీస్తునందైతే నువ్వు అతిశయపడడానికి ఏం లేదు. నోరు మూసుకొని నిలబడాల్సిన దేవుని ముందా. ఏం చేయాలి? ఎక్కడుంది అతిశయానికి? ఎక్కడుంది అతిశయానికి? అతిశయం లేదు. ఇప్పుడు క్రీస్తునందు అతిశయపడాలి నువ్వు, అంతే. కృపను పొందుకున్నావు కనుక ఆయన ముందు అయ్యా అని నువ్వు అతిశయపడాల్సిన అవసరం ఉంది. కానీ నీవు ఇంకొకరి దగ్గర అతిశయపడడానికి ఏమీ ఛాన్సెస్ లేవు. అందుకే ఏం చేయబడింది చూడండి, 14 వచనం. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రం. ఇది చేయకూడదు, అది చేయకూడదు, అది ఇది తినొచ్చు, అది తినకూడదు, ఇది తినకూడదు, అది తినకూడదు, పంది తినకూడదు. ఇప్పుడు కూడా పంది తినకూడదా? ఏమండి? ఇప్పుడు కూడా గూ తినకూడదా? ఇప్పుడు కూడా చాలా మంది మాట్లాడారు ఇంకా ధర్మశాస్త్ర ప్రకారమే. అర్థమవుతుందా? అది తినకూడదు. అందుకే కదా తిమోతి పత్రికలో దేవుడు సృష్టించిన వాటిని నిషేధించకూడదు, వారు వాత వేయబడిన మనస్సాక్షి గలవారు దయ్యం బోధ చేస్తారంటాడు. అంటే ధర్మశాస్త్ర బోధన దయ్యం బోధ అంటున్నాడు ఆయన. ధర్మశాస్త్రం మరలా తీసుకొచ్చే ఆ బోధను మరలా అక్కడ భిన్నమైన బోధ అంటున్నాడు, దాన్ని మరొక సువార్త అంటున్నాడు, దాన్ని కలిపి చెరిపే బోధ, కల్పన బోధ చెప్తున్నాడు. అన్ని రకాలుగా మాట్లాడుతున్నాడు ధర్మశాస్త్రం బోధ మళ్ళా. ఎందుకంటే సున్నతి చేసుకుంటే రక్షించబడతారని చెప్పేసి మళ్ళా సున్నతి తీసుకొచ్చారు, ఆచరణ తీసుకొచ్చారు. అన్ని విషయాల్లో కూడా ఇది తినకూడదు, అది తినకూడదు అని చెప్పేసి వారు మరలా ధర్మశాస్త్రం వైపు తిరిగారు. అందుకే పత్రికల్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ అందుకే చెప్తూ ఉంటాడు అక్కడక్కడ. వీటి రెండు మధ్య కూడా పోటీ జరుగుతూ ఉంటుంది. అందుకే మనం దాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషముననగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి, తన శరీరమందు కొట్టు చేత ధర్మశాస్త్రం ఏం చేశాడంట? అది ఎప్పుడైతే యేసుప్రభువు వారి శరీరము సిలువ వేయబడిందో అప్పుడు ధర్మశాస్త్రం ఏమైంది? కొట్టివేయబడింది. ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. ఇంకా కింద చదవండి. మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను, ఇటు అన్యులను ఇటు ఇశ్రాయేలును ఏకము చేసెను. ద్వేషం తీసేసాడు. వాళ్ళ మధ్య ఉన్న ద్వేషమును తీసేశాడు, అతిశయాన్ని తీసేశాడు, నేను అనే అహంకారాన్ని చంపేశాడు, కొట్టేశాడు. అందుకే గలతీ పత్రికలో భోజనం చేస్తూ ఉంటారు ఎవరు? అన్ని జనాంగం దగ్గర పేతురు. అప్పుడు పౌలు రాగానే అందరూ ఏం చేస్తారు? ఇజ్రాయేల్ రాగానే అందరూ ఏం చేస్తారు? వారు లేచి
పక్కకి వెళ్తారు. అప్పుడు పౌలు గారు ఏమంటారు వెంటనే, ఇప్పుడు నువ్వు మరలా క్రియల వలన అతిశయించడానికి ఏమీ ఇక్కడ లేదు, క్రియల వలన అతిశయించడానికి ఏం లేదు. వారిని వేరు చేస్తున్నావు, నువ్వు అన్ని జనాంగాన్ని నువ్వు వేరు చేస్తున్నావు, అంటే వేరుగా చూస్తున్నావు, భేదం చూపిస్తున్నావు. అటు చూపించకూడదు. నువ్వు కృపచేత రక్షించబడ్డావు, వాళ్ళు కృపచేతే రక్షించబడ్డారు. నువ్వెంతో వాళ్ళంతే. ఇక్కడ తేడా లేదు. ఏ ఒక్కరు యేసుక్రీస్తులో తేడా లేదు. అందరూ సమానమే, అందరూ సమానమే. నేను పాస్టర్ని, నేను పాస్టర్ కొడుకుని, నేను పాస్టర్ని, నేను డీకేన్ని మనం చూపించుకోవడమే తప్ప ఇక్కడ ఇంకేమీ లేదు, ఏమీ లేదు. అంతా కూడా ఏంటి, వ్యర్థమే. చూపించుకునే కొద్దీ సిరిగిపోద్ది దేవుని ముందు. కనుక అహంకార స్వభావం కలిగి ఉండకూడదు. ఎంత ఎత్తులో ఉన్నామో అంత తగ్గించుకోవడం నేర్చుకోవాలి. మన జీవితంలో కనపరచబడాల్సింది కేవలం మనకెవరు, మన నిమిత్తం సిలువ వేయబడిన క్రీస్తు కనబడాలి. మనం ఆయన వెనకాల కనబడాలి. అతిశయించడానికి ఏమీ లేదు, మన దగ్గర ఏమీ లేదు. ఏముందని చెప్పేసి అతిశయిస్తావు? పాపివి తప్ప. ఆదాములోంచి వచ్చినా ఆ పాపం మోసుకొని పాపం చేస్తూ కూర్చున్నావు. నిన్ను చూశాడు, రా సమాధానపడు దేవుడితో అని చెప్పేసి పిలిచాడు. యూదులకు నీకు మధ్యలో ఉన్న ద్వేషమును ధర్మశాస్త్రం కొట్టేశాడు, తన శరీరమును సమర్పించాడు. ఇప్పుడు ఆయన శరీరం అనే తెర ద్వారా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? పరిశుద్ధ స్థలంలోకి వెళ్తున్నావు. శరీరం అనే తెర ఎప్పుడైతే తెర చిరిగిందో నువ్వు పరిశుద్ధ స్థలంలోకి వెళ్తున్నావు. శరీరం అనే తెర, ఆ చర్మము తెరతోనే అక్కడ తెర కడతారు. బట్ట కాదు అది, చర్మం దట్టమైంది అది. పరిశుద్ధ స్థలంకు అతి పరిశుద్ధ స్థలంకు మధ్యలో ఏముంటుంది? చర్మపు తెర. అది చాలా దట్టంగా ఉంటుందండి. అది పై నుంచి కిందికి చిరిగింది యేసుక్రీస్తు వారు శిలువలో చనిపోయినప్పుడు. అవునా లేదా? అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మందిరంలో దేవుడు రహస్యంగా ఉన్నాడు అంతవరకు. ఇప్పుడు మందిరంలో దేవుడు అందరికి కనబడిపోయాడు. అంటే యేసుక్రీస్తు వారు దేవుణ్ణి అందరికీ బయలుపరిచేశాడు. చూడండి, అందరు రండి, చూడండి, యేసు బ్రో దేవుడు అంటున్నాడు ఆయన. అందరూ రండి, కమాన్, దేవుడు చూడండి. ఏమంటే సిరిగిపోతే ఏం కనబడుతుంది? సొక్క సిరిగిపోతే ఏం కనబడుతుంది? లోపల శరీరం కనబడుతుంది అంతే. ఎప్పుడైతే తెర సిరిగిందో మొత్తం టోటల్ అందరూ చూస్తున్నారు. ఎవరిని? దేవుణ్ణి, మందసమును, దేవుని యొక్క కృపాసింహాసనమును. ఉభయులు మధ్య ఉన్న, అంటే ధర్మశాస్త్రం ఏం చెప్పండి? ద్వేషం, అడ్డుగోడ. దాన్ని తీసేయాలి. తీసేయకపోతే అన్యజనాంగానికి మరి ఇప్పుడు వరకు అన్యజనాంగానికి రక్షణ లేదా? అది కొట్టివేయబడితే రక్షణ ఇప్పటి వరకు లేదా? కొట్టివేయబడింది కనుక రక్షణ మనకు వచ్చింది. వెరీ గుడ్. 10వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. క్యా మాయస, ఆయన అక్కడ ఆగి, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. కొట్టివేసి ఉన్నాడు కాదు, కొట్టివేయు జరుగుతున్న ప్రాసెస్. అది జరిగింది అని కూడా రాయబడింది, కొట్టివేసి ఉన్నాడు అని కూడా రాయబడింది. కొట్టివేయు చున్నాడు అంటే కొట్టివేయబోతా, అట్లా పోతా ఉంది ప్రాసెస్ ఆ కాలంలో. ఈ విధానం మనకు తెలియాలి చదివేటప్పుడే. హెబ్రీ పత్రిక రాయబడింది 64 దాదాపుగా. సిలువలో చనిపోయింది 30, అంటే 30లో కొట్టివేసాడని రాశాడు. హెబ్రీ పత్రిక 64 రాయబడుతుంటే కొట్టివేయుచున్నాడు అని రాస్తున్నాడు. అంటే జరుగుతూ ఉంది అని అర్థం. అంత సమయం పట్టింది అప్పుడే. అంటే ప్రాసెస్లో ఉందని అర్థం. ఏమిట్లో ఉంది? మనము
కవిత స్టోర్కి కానీ లేకపోతే ఇక్కడ భాగ్యనగర్ స్టోర్ కానీ వెళ్తే మనం తీసుకున్న దాన్ని బట్టి పెద్ద బిల్లు వస్తుంది. చూసావా? వాడి నొక్కగానే ఆ బిల్లు బయటకు రావడానికి సమయం పడుతుంది కదా, పూర్తిగా రావడానికి, సంపూర్ణంగా రావడానికి ఎంత సమయం పడుతుంది? 2-3 సెకండ్లు అనుకో. అట్లా 40 సంవత్సరాలు పట్టింది ఇక్కడ. అలాగా 40 సంవత్సరాలు పట్టింది పూర్తిగా కొత్త నిబంధన రావడానికి. రెండవ దానిని స్థిరపరచడానికి 40 సంవత్సరాలు పడుతుంది. కనుక దాన్ని కొట్టివేస్తూ దీన్ని స్థిరపరుస్తున్నాడు అని అర్థం. మీకు అర్థం అవ్వాలి. అర్థమవుతుందా లేదా? మంచిది, సంతోషం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయమా లేకపోతే 2వ అధ్యాయమా? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14. అమ్మ, ఇక్కడ ఉన్న వాళ్ళకి అర్థమవుతుందా? కేక్ బాగుందా? ఎవరు ఆమెనండి? జాన్ లేడు, శేఖర్ లేడు. హెలికాప్టర్లో పోయినారా? హెలికాప్టరా? ఇద్దరు పక్కకే ఉన్నారులే. చదువుదాం. 3:14 కదా. మరియు ఎవరి మనస్సులు? వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకు పాత నిబంధన చదువుచున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. చూసారా? క్రీస్తునందు ఏమైపోయిందంట? అది కొట్టివేయబడింది. అవునా? క్రీస్తునందు కొట్టివేయబడేనని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. అంటే ధర్మశాస్త్రం ఏమైందని అర్థం? పాత నిబంధన ఏమైందని అర్థం? క్రీస్తునందు కొట్టివేయబడెను. సిలువలో ఏమైంది? కొట్టివేయబడెను. హెబ్రీ పత్రిక కొట్టివేయబడుచున్నది. ప్రాసెస్ జరిగింది, జరగబోతుంది. అంటే అర్థం ఏంటంటే ఫౌండేషన్ వేసినాడు అక్కడ. అది పూర్తిగా స్లాబ్ వేసేపాటికి 40 సంవత్సరాలు పట్టింది. సిలువలో ఏం వేసాడు? పునాది వేసాడు. అందుకే పునాది మీద కడుతున్నాను అన్నాడు. ప్రకటన గ్రంథం పోయేదలకి పునాది లేదు అక్కడ. ఏముంది? ఒక పట్టణమే కనబడుతుంది. అంటే రెడీ అయిపోయింది అనమాట పట్టణం. అప్పుడే రెడీ అయిపోయిన పునాది కొరింథీ పత్రికలోనూ అపోస్తల కార్యంలో కనబడితే పునాది, ఆ పునాది ఏమైపోయింది? ఒక పట్టణం అనే పెద్ద పునాది ప్రకటన గ్రంథంలో ఒక రూపం, ఇల్లు రూపంలో, ఒక పట్టణం రూపంలో కిందికి దిగి వస్తూ ఉంది. అంటే దానికి దీనికి మీరు చాలా డిఫరెన్స్ చేసుకోవాలి. ఆ పునాది దగ్గర ఆగిపోలే, అది ముందుకు వెళ్ళిపోయింది. కొట్టివేయబడింది. ధర్మశాస్త్రం విశ్వాసం నియమం బట్టి కొట్టివేసాను. దేని నియమాన్ని బట్టి కొట్టివేసాడు చూడండి ఒకసారి. గలతీ పత్రిక 4:4. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు ఎప్పుడు పంపాడు? అంటే ధర్మశాస్త్రానికి ఇక ముగింపు కాలంలో, అంటే ధర్మశాస్త్రములో చెప్పబడిన కాలం, అంటే విశ్వాసం వెల్లడయ్యే కాలం, ఇక యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావాల్సిన కాలం. అంటే దేవుడు ఎప్పుడు కూడా ఎప్పుడు పనిచేస్తాడు చూడండి. ఎట్లా పనిచేస్తాడు తెలుసా? తన కాలంలోనే పనిచేస్తాడు. దేవుడు ఎలా పనిచేస్తాడు? నువ్వు చెప్పినట్టు చేయడు. దేవుడు ఎప్పుడు కూడా తనకు ఒక టైం ఉంటుందండి. ఆ టైంలోనే ఏదైనా చేస్తాడు. ఆ టైం వరకు నువ్వు వెయిట్ చేయాలి తప్ప ఆ టైం ముందుగానే రావాలని నువ్వు వేడుకోకూడదు. అర్థమవుతుందా? నేను చెప్పేది అర్థమైందా లేదా? కనుక తన కాలంలోనే పనిచేస్తాడండి. బైబిల్ మీరు బాగా చదివితే గినా బైబిల్లో ఎక్కడైనా సరే తన కాలంలోనే పనిచేస్తాడు. దేవుడు అనుకున్నాడు, నేను 20 సంవత్సరాలకే ఇస్తా. ఎవరికి? అబ్రహాంకి కుమారుణ్ణి. దేవుడు అనుకున్నాడండి, తనలో అనుకున్నాడు. ఏమనుకున్నాడు? జగత్తు పునాదులు వేయబడక మునుపు అబ్రహాం పుడతాడు, అబ్రహాంకు నేను 75 సంవత్సరాలు పిలుస్తాను, కానీ అతనికి కుమారుడు మాత్రము నేను 25 సంవత్సరాల తర్వాత, అంటే 100 సంవత్సరాలు అప్పుడు ఇస్తాను అని ఆయన అనుకున్నాడు. కానీ అబ్రహాము పిలిచినప్పుడే నీ కుమారుని ఇస్తానన్నప్పుడే అబ్రహాం ఏమనుకుంటాడు? నెక్స్ట్ ఇయర్ ఇస్తాడు, వచ్చే ఇయర్ ఇస్తాడు, 5 ఏళ్ళకి ఇస్తాడు, 10 ఏళ్ళకి ఇస్తాడు అని ఆయన అనుకుంటాడు. కానీ దేవుడు 25 అని ఫిక్స్ చేసి పెట్టాడు అక్కడ. అంటే దేవుడు ఎప్పుడు కూడా తన కాలంలో పనిచేస్తాడు తప్ప నీ కాలంలో ఆయన
పని చేయడు. అది మనం గమనించుకోవాలి. అందుకే కాలం పరిపూర్ణమైనప్పుడు ఇక్కడ యేసు పుట్టినట్లే కాలం సమీపించినప్పుడు అక్కడ మోషే పుట్టాడని రాయబడింది. అంతేనా లేదా? మోషే విషయంలో కూడా ఎలా రాయబడింది? ఆ కాలం, ఏ కాలం? అబ్రహాముకు చెప్పబడిన 430 సంవత్సరాలు ఏదైతే ఉందో ఆ కాలం పరిపూర్ణమైనప్పుడు మోషే పుట్టాడు కరెక్ట్గా. అంటే కాలంలోనే దేవుడు పని చేస్తాడు. అంతవరకు నువ్వు వెయిట్ చేయాలి, విసిగిపోకూడదు అనమాట. ఏమవ్వకూడదు, ఇంకా వేయలేదబ్బా నాకు సైకిల్, ఇంకా వేయలేదు బైక్, ఇంకా వేయలేదు ఉద్యోగం అని నేను విసిగిపోకూడదు. ఏం చేయాలి? విశ్వాసముతో ఎదురు చూడాలి. రసాలు ఎప్పుడైనా ఇవ్వని. బలహీనుడు కాకూడదు, బలవంతుడు అవ్వాలి. అంతే. ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు. ఆయన జగత్తు పునాదులు వేయబడకముందు లిస్టులో ఉంటే ఇస్తాడు, లేకపోతే ఈడంతే. దట్సాల్. ఆయన చిత్తానికి వదిలేసుకోవాలి, ఆయన అధికారానికి వదిలేసుకోవాలి మనం. అర్థమైందా? అట్లా అని చెప్పేసి మనం ప్రయాసపడకుండా ఉండకూడదు. మన ప్రయత్నాలు మనము చెయ్యాలి. దేవుడు ఏం చేశాడు? 4:4 అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయను. చూసారా, యేసుక్రీస్తు వారు కూడా ధర్మశాస్త్రానికి ఏం చేశారు? లోబడ్డారు. ఎందుకు? ధర్మశాస్త్రములో ఉన్న వారిని విడిపించాలి అంటే ముందు ఈయనేమవ్వాలి? ధర్మశాస్త్రానికి లోబడాలి అని రాయబడింది చూడండి. కనుక ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు క్రీస్తు వచ్చాడు, ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. కనుక ధర్మశాస్త్రమును కొట్టివేయబడింది. ధర్మశాస్త్రం ఏమైంది? కొట్టివేయబడింది. లేదా ఆ కాలంలో కొట్టివేయబడుచు ఉంది. కానీ ఈ కాలానికి అది బైబిల్ ధర్మశాస్త్రము లేదు, పూర్తిగా కొట్టివేయబడింది. ఇది మనం గమనించాలి. ఇక అబ్రహాము దగ్గరికి మనం వస్తే, అబ్రహాం కాలంలో ధర్మశాస్త్రం ఉందా లేదా? లేదు. ఏముంది మరి? విశ్వాసం ఉంది ఆయన దగ్గర. ఆయన దగ్గర ఏముంది? ఆయన విశ్వాసమును అనుసరించాడు. ధర్మశాస్త్రం కాదు అనుసరించింది, విశ్వాసమును అనుసరించాడు. చూడండి ఒకసారి బైబిల్ ఏం చెప్తుందంటే, అబ్రహాము తర్వాత 430 సంవత్సరాలకి ధర్మశాస్త్రం వచ్చిందట అరణ్యములో. ఎప్పుడొచ్చింది? ఇక్కడ దేవుడు ఒక పరీక్ష పెట్టాడండి. మీరు జాగ్రత్తగా వింటే లేదా చదవగలిగితే నిర్గమకాండం 19వ అధ్యాయం 8వ వచనం. అందరూ వింటున్నారు కదమ్మా? 19వ అధ్యాయము 8వ వచనం. అందుకు ప్రజలందరూ ఇంక ఇప్పుడు ఇక్కడ ధర్మశాస్త్రం ఉందా? ఈ 19వ అధ్యాయం ధర్మశాస్త్రం ఉందా? లేదు. ఎప్పుడు వస్తుంది? 20వ అధ్యాయంలో వస్తుంది. 10 ఆజ్ఞలు తీసుకుని వస్తాడు కిందికి. అక్కడ ఉన్నాయి చూడు, రాయబడినాయి. అవునా? మరి 19వ అధ్యాయం 8వ వచనంలో వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? అందుకు ప్రజలందరూ, అంటే అప్పటికే కొండ మీదకి వెళ్ళి దేవునితో మాట్లాడి వస్తున్నాడు ఆయన. కిందికి దిగొచ్చాడు. ఇప్పుడు ప్రజల్ని పరిశుద్ధపరచాలి. 3 రోజులు ఏం చేయాలి? వీరిని పరిశుద్ధపరచాలి. దేవుడు 3వ రోజున దిగొస్తాడు. అప్పుడు దేవుడి దగ్గర వెళ్ళి మాట్లాడి కిందికి వచ్చినప్పుడు ఈ ప్రజలతో మోషే మాట్లాడుతున్నాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు చూడండి. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని, యెహోవా చెప్పినట్లు వింటాము అనలేదండి, వాళ్ళు చేస్తామన్నారు. అంటే దేవుడు ఏం చెప్పినా మేము క్రియారూపకంగా చేస్తామని ఒప్పుకున్నారండి. నేను చెప్పింది అర్థమైందా? అందుకే ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడంటే వాళ్ళు క్రియారూపకంగా విశ్వాస రూపాన్ని వాళ్ళు అనుసరించడానికి ఇష్టపడలేదు. వాళ్ళ పితరుల వల్లే విశ్వాసమును అనుసరించడానికి వాళ్ళు ఇష్టపడలేదు. వాళ్ళు యెహోవా ఏం చెప్పినా సరే మేము అవన్నీ చేస్తామంటే క్రియారూపకమైన ధర్మశాస్త్రమును వారు నోరాహార కోరుకున్నారు. అందుకే ఇచ్చాడు అక్కడ ధర్మశాస్త్రం. విశ్వాస రూపకమైన దాన్ని వాళ్ళు కోరుకుంటే బాగుండే, కానీ క్రియారూపకమైన దాన్ని కోరుకున్నారు. చూడండి అక్కడ అబ్రహాము దేవుని నమ్మిన అతను నీతిగా ఎంచబడెను. ఆ మాట మీకు తెలుసు. అందరు 3 చోట్ల 4 చోట్ల ఉంటుంది. ఒకసారి చదవండి తొందరగా. ఆదికాండం 15వ అధ్యాయము
5వ వచనం అనుకుంటా. ఎవరు తీసింటే వాళ్ళు చదవండి. 15:3 15:5 15వ అధ్యాయం ఆదికాండం చదవండి మా. మరియు అబ్రాము లేదు, దానికి ముందే చదవాలా. అది విశ్వాసం ద్వారా ఏమవుతున్నాడు ఇక్కడ? అది ఆ దారి తీసుకోలేదు వీళ్ళు, ఆ రూట్ తీసుకోలేదు వీళ్ళు. చెప్పిందంతా చేస్తామన్నారు, మేము విశ్వసిస్తామనలేదు. విశ్వసిస్తాము, ఆయన చెప్పినట్లుగా మేము వింటాము అని లేదు. ఇకపోతే ముందుకు చూడండి, ఇంకో మాట, అదే మాట రోమపత్రిక 4:13 చదవండి తొందరగా. రోమపత్రిక 4:13 చదువు. 4:13 అతడు లోకమునకు అదిగో ధర్మశాస్త్రం మూలంగా కలగలేదు కానీ, అదిగో అంటే అబ్రహాం ఏమి ఉంచాడు? విశ్వాసం ద్వారా నీతిమంతుడయ్యాడు. ధర్మశాస్త్రం మూలమున అబ్రహాం విశ్వసించలేదు. ఇక్కడ క్రియారూపకమైన ధర్మశాస్త్రాన్ని ఇజ్రాయేల్ తీసుకున్నారు, విశ్వాస రూపమైన విషయాన్ని అబ్రహాం తీసుకున్నాడు. ఇక్కడ రూట్ మారింది, దారి మళ్ళింది. ఇకపోతే విశ్వాసములకు నీతి ఇలాగూ చెబుచున్నది. విశ్వాసములకు నీతి ఏం చెప్తుందంట? విశ్వాసం నుంచి వచ్చే నీతి ఏం చెప్తుందో తెలుసా మనకి? రోమపత్రిక 10వ అధ్యాయము 6వ వచనం చదవండి. విశ్వాస సంబంధమైన నీతి ఏం చెప్తుందంట? ఎవడు పరలోకమునకు ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు, లేక అదిగో ఏ వాక్యము అంటే, విశ్వాసం అనేది అసలు డౌట్ పడదంట, నమ్మకాన్ని కోల్పోదంట. ఎవరు పరలోకానికి పోయి కిందికి యేసుప్రభువుని తీసుకొస్తారు? అదే కదా పైన రాయబడింది. అయితే విశ్వాసం మూలముకు నీతి ఇలాగో చెప్పుచున్నది, ఎవడు పరలోకమునకు ఎక్కిపోవును అనగా క్రీస్తుని క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతుల్లో నుండి పైకి తెచ్చుటకు అని నీ హృదయమందు నీవు అనుకునవద్దు. అంటే ఈ విషయములో విశ్వాసం అంటే యేసుక్రీస్తు పరలోకం నుంచి కిందికి దిగొచ్చాడు నా కోసం, యేసుక్రీస్తు వారు చనిపోయి పాతాళానికి వెళ్ళారు, తిరిగి మరలా లేచాడు అని నా కోసం నువ్వు ఏం చేయాలి? దాన్ని హృదయపూర్వకంగా నమ్మాలి, డౌట్ పడకూడదు దీని విషయంలో. విశ్వాసి యేసు ప్రభు పరలోకం నుంచి దిగి వచ్చాడు అనే దాని విషయంలో ఏం కాకూడదు? అనుమానపడకూడదు. అది విశ్వాసం కాదు. చనిపోయి ఆయన ఎక్కడికి వెళ్ళారు? ఆయన తిరిగి లేపింది ఎవరు? అది అంటే పరలోకం నుంచి దిగి వచ్చాడని. ఎక్కడ దిగి వచ్చింటలే, ఎవరినో ఒకరిని అడిగిన విశ్వాసిని, అమ్మ యేసుప్రభు సిలువ వేయబడ్డాడని నేను నిజంగా నమ్ముతున్నావా అని అడిగాను. నాకేం తెలుసు అంటుంది ఆమె. ఏంటి అట్లంటే ఎట్లయితుంది? నువ్వు హృదయపూర్వకంగా విశ్వాసంతో నమ్మాలి కదా. నీ ముందు ప్రదర్శింపబడినట్లుగా నమ్మాలి నువ్వు. యేసుప్రభు నీ ముందే సిలువ వేయబడ్డాడు అన్నట్టుగా నమ్మాలి నువ్వు. నేను కళ్ళారా చూశాను, చెవులారా విన్నాను, హృదయపూర్వకంగా నమ్మాలి, అంత ఖచ్చితంగా నమ్మాలి నువ్వు. నాకు డౌట్ ఉంది, యేసుప్రభు వచ్చాడో లేదో, అసలు పైలోకం నుంచి పుట్టాడో లేదో, ఏందో వీళ్ళు చెప్తున్నా నేను వస్తున్నాను అంతే అనుకుంటే అది విశ్వాసమే కాదు. అది విశ్వాసం అంటే అర్థం ఏంటి? జరిగిన దాన్ని నీవే చూసినట్టుగా నమ్మాలి, అది విశ్వాసం. ఎప్పుడో జరిగిపోయింది. మహాత్మా గాంధీ ఉన్నాడంట, మేము చూసామా? పుస్తకాలను బట్టి మనము, లోకంలో ఉన్న విగ్రహాలను బట్టి మనము, అందరూ చెప్తున్న దాన్ని బట్టి మనము ఉన్నాడు అని ఏమాత్రం డౌట్ లేకుండా నమ్ముతున్నాం కదా. అదేవిధంగా యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి దిగి వచ్చాడు, నీకోసం సిలువ వేయబడ్డాడు, చనిపోయి 3వ రోజున తిరిగి మృతుల్లోంచి లేచాడు అని నమ్మటమే విశ్వాసం. ఆ విశ్వాసం నీకేమిస్తుంది? నీతినిస్తుంది. ఏమాత్రం డౌట్ లేకుండా నమ్మాలి నువ్వు. అసలు విశ్వాసములో ఏమాత్రం కూడా నీకు
కొంచెం కూడా ఇది ఉండకూడదు. అది దాన్నే విశ్వాసం అంటారు. ఆ విశ్వాసం నీలో ఎప్పుడైతే లోపల కలుగుతుందో, నాకు డౌట్ ఉంది అన్నావంటే నువ్వు నీతిమంతుడు కాలేదు ఇంకా. నాకు అనుమానం ఉంది అన్నావంటే నువ్వు నీతిమంతుడు కాలేదు ఇంకా. నువ్వు పరిపూర్ణ విశ్వాసం నీ లోపల దేవుడు చూడాలి. ఎప్పుడు చూస్తాడో అప్పుడు నేను నీతిమంతుడుగా మారుస్తాడు. అసలు ఏమాత్రం కూడా సందేహించే విషయం లేదు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, విశ్వాస వాక్యం అనే సందేశం ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు దేవుడు? నీతిమంతులుగా మారుస్తున్నాడు. మళ్ళీ చదవండి, ఆ మాట అర్థం కాలేదేమో మీకు. అందుకే పౌలు గారి మాటలు సరిగ్గా అర్థం కావని పేతురు చెప్పారు, అవునా? అందుకే కిందికి పైకి ఫల్టా గిల్టా ఉంటాయన్నీ, అది చదువుకొని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అయితే విశ్వాస మూలమగు నీతి ఇలాగూ చెప్పుచున్నదమ్మా. చూసారా ఏం చెప్తుందంట నీతి? ఎవరు పరలోకమునకు ఎక్కిపోవును అనగా, అంతే కదా, పరలోకంలో ఉన్న క్రీస్తు కిందికి వస్తేనే కదా మన పాపాలకు క్షమాపణ. చెప్పరేంటి మీరంతా? రైట్. లేక అగాధంలోనికి ఎవరు దిగిపోవును అనగా, క్రీస్తును మృతుల్లో నుండి పైకి తెచ్చుటకు అని నీ హృదయమందు అనుకోవడమే అనుమానం. అంతే కదా, అలా అనుకోవడమే అనుమానం, అవిశ్వాసం. అంటే నువ్వు ఎలా నమ్మాలి ఇప్పుడు? వాక్యం అనేది ఏం చెప్తుందట? నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములో ఉన్నది, అది మేము ప్రకటించు. అంటే ఆ వాక్యం ఎప్పుడైతే ప్రకటించబడుతుందో నీ లోపలికి ఏం రావాలి? యేసుక్రీస్తు వారు దిగొచ్చారు, యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారు, యేసుక్రీస్తు వారు తిరిగి 3వ రోజున లేచారు అని ఈ విశ్వాస వాక్యం ప్రకటించినప్పుడే విశ్వాసం రావాలి నీలోకి. నువ్వు చూడాల్సిన అవసరం లేదు. వాక్యం ప్రకటించినప్పుడే నీ లోపల విశ్వాసం రావాలి. ఆ విశ్వాసం ఎప్పుడైతే వస్తుందో నీవు నీతిమంతునిగా తీర్చబడతావు. అలా విశ్వాసం వచ్చే వాక్యం బైబిల్లో ఉందా లేదా? మరి నేనైతే అలాగే నమ్మాను, మరి మీరు ఎలా నమ్మారు నాకు తెలియదు. ఓకేనా? అదేమని చెబుచున్నది? మళ్ళా చదువుతున్నాను. వాక్యం నీ యొద్దను, అంటే నీ వద్దుంది వాక్యం, దేవుని వాక్యం, నీ నోటను, నీ హృదయములో, అది మేము ప్రకటించు. ఈ ప్రకటించినప్పుడు మనకి ఏం రావాలి? అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకో. ఎప్పుడు ఒప్పుకుంటావు? నువ్వు ఆయన ప్రభువుగా అంగీకరించినప్పుడే ఒప్పుకోగలవు. అంతే కదా. పరిసయ్యులు ఒప్పుకోలేదు. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల, అది ఎక్కడ విశ్వసించాలి? బయట కాదు, హృదయాంతరంలో నుంచి విశ్వసించాలి, లోపల నుంచి. అప్పుడు రక్షించబడతావు. అంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారని నువ్వు ఏమాత్రం ఇంక డౌట్ పడడానికి వీలు ఏమన్నావా? ఆ ముస్లిమ్స్ చెప్తారు, ఆ ముస్లిమ్స్ యేసుప్రభు దేవుడు గారు అంటారు, యేసుప్రభు రక్తం గార్చలేదంటారు. నాకు ఏందో డౌట్ ఉంది బ్రొంత. అవి విన్నప్పుడు ఆ రకంగా డౌట్ పడ్డాం. ఈ లోకంలో విన్నప్పుడు ఈ రకంగా డౌట్ పడ్డాం. వాడు చెప్పినప్పుడు దేవుడు లేడని డౌట్ పడ్డాం. ఈ రకంగా చంచలత్వం కలిగే మనసు నీకు ఉండకూడదు. సంపూర్ణ విశ్వాసం. ఖడ్గం నీ తల ఇలా నరుక్కుంటూ పోతున్నా ఆ విశ్వాసం మాత్రం నీలో లేకపోతే, ఖచ్చితంగా ఉంటే నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు అంతే. తల తెగిపడినా కూడా ఎక్కడికి పోతావు? ఎందుకంటే నీ లోపల విశ్వాసం నివసిస్తుంది. ఆ విశ్వాసం నిన్ను నీతిమంతం చేసింది, ఆ నీతి నిన్ను రక్షించింది, నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు. కనుక ఇక్కడ ఎవడు ఏం చేయలేడు మనల్ని. ఏమండి, తల నరుకుతాడు తప్ప లోపల విశ్వాసాన్ని ఎవడైనా నరకగలడా? చెప్పండి, చంపగలడు దాన్ని? ఓడే నిన్ను బెదిరించగలడు కానీ విశ్వాసాన్ని బెదిరించగలడా? నీ లోపల ఉన్న విశ్వాసాన్ని తీసివేయగలడా? తీసివేయలేడు. ఒక విశ్వాసి తల నరకించడానికని సిద్ధమవుతాడు. పౌలు గారు ఏం చేశారు? పేతురు ఏమయ్యారు? మరి మిగతా వాళ్ళంతా ఎలా చనిపోయారు? రంపములతో కోయబడ్డారు, భూమికి సిలువేయబడ్డారు, భూమికి మేకలు కొట్టబడ్డారు. ఎందుకు? ఎలా? ఎందుకు? వారిలో పరిపూర్ణ విశ్వాసం ఉంది. బ్రతుకుట క్రీస్తే చావైతే ఎలా? విశ్వాసం ఉంది వాళ్ళకి.
నిజంగా పరలోకానికి నా క్రీస్తు దగ్గర నేను వెళ్తానన్న విశ్వాసం వాళ్ళకి ఉంది కనుక ఆ విశ్వాసాన్ని ఏ పిలాతు తీయలేకపోయాడు, ఏ కైసరు తీయలేకపోయాడు, ఏ చక్రవర్తి తీయలేకపోయాడు, ఏ ప్రపంచంలో ఉన్న నీరో చక్రవర్తి కూడా తీయలేకపోయాడు. విశ్వాసమును ఆర్పుట ఎవరి వల్ల కాదు. మనిషిని భయపెట్టి ఆ సమయానికి నువ్వు శ్రీరామ అనిపించుకోవచ్చు, కానీ ఆ సమయానికి నువ్వు అల్లా అనిపించుకోవచ్చు, కానీ నీ లోపల ఉన్న విశ్వాసం మాత్రం ఎవడు ఏమీ చేయలేడు. అర్థమవుతుందని చెప్పేది. ఆ విశ్వాసం ఎవరికైతే దృఢంగా ఉంటుందో, ఆ విశ్వాసం నీ లోపల వాక్యం విన్నప్పుడు ఆ వాక్యము ద్వారా నీ లోపల విశ్వాసం ఎప్పుడైతే పెరుగుతుందో అది నిన్ను రక్షిస్తుంది. కానీ ధర్మశాస్త్రంలో ఏం లేదు, విశ్వాసమే లేదు, విశ్వాసమే లేదు. ఇది మీరు గమనించాలి జాగ్రత్తగా. వద్దాం కిందికి. అబ్రహాము దేని మీద ఆధారపడ్డాడు? విశ్వాసం మీద ఆధారపడ్డాడు. ఇశ్రాయేలు దేవుని నీతికి లోబడక తమ స్వనీతిని సంపాదించుకొని బూరారు. ఇశ్రాయేలు ఏం చేశారు తెలుసా? ఈ మాటలు చెప్తా ఉంటే వాళ్ళు ఏం చేశారు చూడండి. 9వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 30వ వచనం. అట్లయితే మనమేమందము, నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాస మూలమైన నీతిని పొందిరి. ఎలాంటి నీతి పొందారంట? అసలు వీళ్ళు అసలు నీతిని వెంబడించలేదు. వీళ్ళకి అసలు నీతి అనే విషయమే తెలియదు. అనగా విశ్వాసం వలన నీతి పొందిరి. అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకోలేకపోయింది అని చెప్తున్నారు. రొట్టె చేసినారా? టైం అవుతా ఉంది. ఏమని చెప్తుంది బైబిలు? చెప్పండి. వారు ఎందుకు ఇశ్రాయేలీల దగ్గర బైబిల్ ఉంది, క్రీస్తు వస్తాడని ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అన్నిల దగ్గర ఏం లేదు, అసలు విశ్వాసం లేదు, బైబిల్ లేదు, ధర్మశాస్త్రం లేదు, ఏమి లేదు, దేవుడే లేడు. అయినా సరే ఎవరు దేవుణ్ణి నమ్ముకున్నారు? అన్ని జనులు అయితే విశ్వాసం ఉంచి దేవుణ్ణి నమ్ముకున్నారు. ధర్మశాస్త్రం కలిగిన వారు యేసుప్రభువుని విశ్వసించి ఏం చేయలేకపోతున్నారు? ఏమని అందుకోలేకపోతున్నారు? ఎందుకు అందలేకపోతున్నారు? క్రీస్తుని ఎవరు తెస్తారు కిందికి? ఆయన చనిపోయాడంట, సిలువ పడ్డాడంట, ఆయన అగాధంలోంచి ఎవడు లేపాడు అని వారు సందేహపడుతున్నారు. ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు. కానీ అన్ని జనాంగంలో నుంచి వచ్చినవాడు యేసయ్య నీ పాపాల కోసం పరలోకం నుంచి కన్య గర్భంలో పుట్టాడు. నమ్ముతావా? నమ్ముతాను. యేసుప్రభు వారు సిలువ వేయబడ్డారు. నమ్ముతావా? నమ్ముతాను. యేసుప్రభు చనిపోయి 3వ రోజు తిరిగి లేచాడు, మృత్యుంజయుడయ్యాడు. నమ్ముతావా? నమ్ముతాను. అయిపోయింది. నీతిమంతుడు అయిపోయాడు. వాడేమో ఎప్పుడు వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరు పోయాడు తెచ్చేకి పైకి? నువ్వు పోతివా? మీ నాయన పోయినా ఆయన పిలుచుకొచ్చి ఎక్కిందికి అని సకల ప్రశ్నలు వేస్తున్నారు. అందుకే వాళ్ళు ఆ ధర్మశాస్త్రములో యేసయ్య వస్తాడన్న యేసయ్య నియమం తెలిసినా వాళ్ళు పొందుకోలేకపోయారు. స్వనీతి కావాలని కోరుకున్నారు వాళ్ళు. స్వనీతి. ఏ నీతి? క్రియల ద్వారా నీతి. అక్కడ 19:8 కూడా ఏమని కోరుకున్నారు? దేవుడు ఏం చెప్పినా మేము చేస్తాం. ఇప్పుడు అదే కొనసాగిస్తున్నారు. క్రియల రూపంగా మేము నీతిమంతులు అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకే వారి లోపల అతిశయం. అంతేనా లేదా? అంతే, అతిశయం వస్తుంది. క్రియల రూపంగా నేను మంచి పనులు చేస్తున్నాను, నాకేమి అంటాడు. సువార్త ప్రకటిస్తున్నాను, నాకేమి. అట్లా ఎప్పుడు నాకేం అనొద్దు నువ్వు. అర్థమైందా? నేను ఇది చేయడం లేదు, నాకేమి ఎప్పుడు అనుకోదు. నేను మంచివాడిని, పరిశుద్ధుని, నీతిమంతుణ్ణి, నాకేమీ అనొద్దు. తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు. ఆయన అన్నీ చూస్తున్నాడు. మనల్ని మనం అతిశయించుకోకూడదు. ఎప్పటికీ కూడా మనము ఆయన ముందు తగ్గి ఉండడానికే ప్రయత్నం చేయాలి. కానీ వీళ్ళు అలా చేయడం లేదు. ఏం చేయడం లేదమ్మా వీళ్ళు? వారు విశ్వాసం మూలముగా కాక క్రియల మూలముగానైనట్టు దానిని వెంటాడిరి. అసలు ధర్మశాస్త్రం క్రియల మూలంగా వెంటాడితే విశ్వాసం ఎట్లా దొరుకుతుంది? విశ్వాసం ఉంచమంటే వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు? లేదో మేము విశ్వాసం ఉంచమో, మేము క్రియలు చేస్తామంటున్నారు.
క్రియలు చేసేవానికి విశ్వాసం మీద ఎప్పటికీ నమ్మకమో రాదు. అది ఒకవేళ అబ్రహాం కాలంలో వీళ్ళు ఉండింటే, అబ్రహాం 75 సంవత్సరాల్లో కుమారుని ఇస్తానని దేవుడు చెప్పినప్పుడు, ఒకవేళ 76, 77, 80 పడదలకే అబ్రహాము 86లో ఆయన శరీరం ఏమైపోయింది? మృతతుల్యం అయిపోయింది. అప్పటికే ఆ సారమ్మ శరీరం ఏమైపోయింది? ఇప్పుడు ఇక్కడ వీళ్ళున్నింటికి ఖచ్చితంగా ఏమనేవాళ్ళు తెలుసా? ఏమనేవాళ్ళు? ఇంకా నీకు పిల్లలు పుట్టరని చెప్పేవాళ్ళు. ఏం చెప్పేవాళ్ళు? పుట్టరయా, క్రియల మూలంగా పుడతారు. క్రియల మూలంగా అంటే అర్థం ఏంటి? నువ్వు మీ ఆవిడ మీ ఇద్దరు ఆరోగ్యంగా ఉంటే మీరు కలిస్తే నీకు మృతతుల్యం కాకూడదు, ఆమెకు మృతతుల్యమో కాకూడదు. హాగరుకు ఇస్మాయిల్ ఎలాగ పుట్టాడో శరీర సంబంధంగా, ఆ విధంగా మీకు పుడతారు. ఇప్పుడు మీరిద్దరికీ కూడా ఏం ఉడికిపోయాయి? పిల్లలు పుట్టడానికి ఈయన శరీరంలో బలం లేదు, ఆమెకు పిల్లలు పుట్టడానికి ఆమె శరీరంలో గర్భం ఉడికిపోయింది, ధర్మం ఉడికిపోయింది, బలం లేదు ఇప్పుడు. కానీ విశ్వాసం అనేది ఏమంటో తెలుసా? గర్భం ఉడికిపోయినా, నా మృతతుల్యం, నా శరీరంలో మృతతుల్యమైనా, ఆమె శరీరం మృతతుల్యమైనా పుడతారు, పుట్టించగలడు దేవుడు అని నమ్ముతున్నారు. అది తేడా అక్కడ. వీలైతే అలా కాదు, స్కెచ్లు తీసుకొచ్చి స్కేల్ పెట్టి కొలతలు వేసి ఇట్టా అని చెప్పి సైన్స్ ప్రకారం మాట్లాడి అన్ని స్కానింగ్లు చేసి నీకు పిల్లలే పుట్టరు బాగుంటారు వీళ్ళు. ఎందుకు? క్రియారూపకమైన ధర్మశాస్త్రం కలిగిన పరిసయ్యులు వీళ్ళు. దేవుణ్ణి విశ్వాసం ఉంచాలి. అదిట్టా ఇదిట్టా అని అడగొద్దు. అవునా లేదా? విశ్వాసం ఉంచు, కార్యం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? వీళ్ళు అలా వెంబడించలేదు, వీరు క్రియల మూలంగానే వెంబడించారంట. అప్పుడు ఏం జరిగింది? ఇదిగో నేను అడ్డరాతిని, అడ్డబండను సియోనులో స్థాపించుచున్నాను, ఆయనందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపడడు అని వ్రాయబడిన ప్రకారం వారు అడ్డురాయి తగిలి, మొత్తం ఇశ్రాయేలీయులంతా అడ్డురాయి తగిలే. అడ్డురాయి అంటే ఎవరు? యేసుక్రీస్తుని తగిలి ఏమైపోయారు? మొత్తం కింద పడిపోయారు. క్రియల మూలముగా మేము యేసుక్రీస్తుని పట్టుకుంటాం, పరలోకానికి పోతాం అనుకుంటూ ఆఖరికి వాళ్ళు పడిపోయారు అందరూ. చూసారా? నిలబడి ఉన్నాను అనుకున్నవాడు తను పడకుండా చూసుకోమన్నాడు. వీళ్ళు నిలబడుకున్నాం అనుకున్నారు, కానీ అందరూ పడి బోర్లా, బండ తగిలి బోర్లు పడిపోయి ఉన్నారు. అది పరిస్థితి. నువ్వు పడిపోయి ఉన్నావో లేచి ఉన్నావో తెలుసుకో. విశ్వాసం 10వ అధ్యాయం 3వ వచనం రోమపత్రిక. ఇక్కడే ఉన్నారా? మంచిది. శ్రద్ధగా వినే వాళ్ళందరూ ధన్యులు. ఏలైనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూను కొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఇది మ్యాటర్. దేవుని నీతి కొత్త నిబంధన ద్వారా, విశ్వాసం ద్వారా వస్తుంది. మాకు విశ్వాసం ద్వారా నీతి వద్దు, మాకు ఎలాంటిది కావాలి? 19 నిర్గమకాండం 8లో వీళ్ళు పితరులు అడిగింది అదే కదా. మేము క్రియల మూలంగానే చేస్తాం, మాకు క్రియల మూలంగానే నీతిమంతులు అవ్వాలని కోరుకున్నారు వాళ్ళు. ఇప్పుడు చెప్పండి, క్రియల మూలంగా నీతిమంతులు అయ్యారంటారా? 19వ అధ్యాయం 8వ వచనంలో నిర్గమకాండంలో మేము క్రియల మూలంగా నీతిమంతులం అవుతాం అనుకున్నారు వాళ్ళు. సరే అని చెప్పేసి 10 ఆజ్ఞలు ఇవ్వగానే ఇశ్రాయేలు మొట్టమొదటి ఆజ్ఞనే ధిక్కరించి విగ్రహం తయారు చేశారు. అవునా? నీ దేవుడైన యెహోవాను తప్ప మరొకరు నువ్వు పూజించకూడదు, సాగిలపడకూడదు, విగ్రహం తయారు చేసుకోకూడదు అని మొదటి ఆజ్ఞనే. యెహోవా ఏం చెప్తే చేస్తామన్నారు కదా. మరి ఏం చెప్తే చేస్తామన్నావు? అంతే. క్రియల మూలముగా తొట్ల పడతావు. నీ వల్ల కాదు దేవుణ్ణి గెలవడమో, దేవునితో పెట్టుకోవడమో, దేవుడు చెప్పింది చేయడమో నీ వల్ల కాదు. ఈరోజు మనం చేయాల్సిన పని ఏంటంటే, విశ్వాసం కలిగి నీతిగా జాగ్రత్తగా మనం బతికితే చాలండి, పరలోకానికి వెళ్ళిపెడిస్తాం. జమ్మని వెళ్ళిపెడిస్తాం అంతే. రాకెట్ వెళ్ళిపోయినట్లే. ఎవరు వస్తారమ్మా పరలోకానికి? ఆమెను చెప్పండి. పరలోకానికి వచ్చే వాళ్ళందరూ కేక్ కోసేకి రమ్మంటే రాలేదు. మీరు పరలోకానికి ఏటు వస్తారు? మీరు దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? ఎంతమంది లేచిపోయారు బైబిల్ తప్ప. అబ్బా, అందరూ ర్యాప్చర్ అయిపోయినారు. హల్లెలూయా. ఏమైపోయారు అబ్బా? పరలోకమునకు అందరూ లేచిపోయిరి. అవునా లేదా? మనమంతా ఈడే ఉన్నాం, పాపులం.
ఏంటి? పాపులం కనుక మనం అంతా ఇక్కడే ఉండిపోయినాం. సర్లేమ్మా, రెండో రాకడలో మరలా చూద్దాం, రెండోసారి ఇంకేమైనా ఛాన్స్ ఇస్తాడు మనకి. ఈ దఫాబదం పైకి. దేవునికి మహిమ కలుగును గాక. సరే, మంచిది. ఎక్కడున్నాం మనం ఇప్పుడు? 13 మళ్ళీ చదువుదాం. వీళ్ళు ఎలాంటి నీతిని కోరుకుంటున్నారు తెలుసా? ఏలైనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడా. 4వ వచనం చాలా ఇంపార్టెంట్. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై సమాప్తి. అది అసలు మీ ధర్మశాస్త్రానుసారమైన క్రియల మూలంగా నీతిమంతులు కారురా. మీరు యేసుక్రీస్తుని విశ్వసించిన నీతిమంతులు అవుతారు. విశ్వాసం ఉంచి చాలు, విశ్వాసం ఉంటే చాలు అని చెబుతుంటే, లేదో మేము క్రియల మూలంగా యేసు ప్రభువుని పట్టుకుంటాం, మేము క్రియల మూలంగా పరలోకానికి పోతాం. చూసారా ఎంత అమాయకత్వమో? వినరు, మొండికేసుకున్నారు బాగా. అందుకే వారు ధర్మశాస్త్ర విషయంలో ఏమైపోయారు? విశ్వాసము నీతి, విశ్వాసములకు నీతి కాక వారి స్వనీతిని వాళ్ళు ఆధారం చేసుకున్నారు. మరి ఒకసారి కిందకు వద్దాం. 10వ అధ్యాయం 17వ వచనం. 17 కాగా వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన. అది విశ్వాసం ఎట్లా కలుగుతుంది? క్రీస్తును గూర్చి విన్నప్పుడే కలుగుతుంది. ఎందుకు క్రీస్తుని గురించే వినాలి? నీ గురించి నా గురించి వినొచ్చు కదా. ఎందుకంటే యేసుక్రీస్తులో మాత్రమే పాపక్షమాపణ ఉంది. నీలో నాలో ఏముంది? ఏమీ లేదంతా బూడిదే. యేసుక్రీస్తులో ఏముంది? మనందరికీ పాపక్షమాపణ. మన పక్షమున ఆయన సిలువ వేయబడ్డాడు. అందుకే ఆయన గూర్చిన విన్నప్పుడు, నా కోసం సిలువ వేయబడ్డా, నా కోసం దిగొచ్చాడా, నా కోసం మృత్యుంజేయడా, నా కోసం సిలువ వేయబడ్డా అని నువ్వు ఆయనను ఆ వాక్యం విన్నప్పుడు నువ్వు విశ్వసిస్తావు. నాకు బదులుగా ఆయన నన్ను రక్షించడానికి, నన్ను నీతిమంతులు చేయడానికి అని నువ్వు ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతావో ఆ విశ్వాసం నిన్ను రక్షిస్తుంది అని చెప్తుంది బైబిల్. కనుక మనం క్రీస్తు కోసం వినాలి. ప్రతి ఆదివారం ఎందుకు వస్తున్నాం ఇక్కడికి? ఆ మాటలు వినడానికి వస్తున్నాం. మరింత విశ్వాసంలో దిగజారకుండా, పడిపోకుండా కాపాడుకోవడానికి, మన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి వస్తున్నాం. మనం మరింత రక్షణలో ఉన్నామని నిర్ధారణ చేసుకోవడానికి వస్తున్నాం తెలుసా. అందుకే దేవుని దగ్గర కూడుకోవాలి మనం. మరింత బలంగా, మరింత విశ్వాసంగా, పోయిన వారం కంటే ఈ వారం మరింత విశ్వాసంగా ఎదగడానికి వస్తున్నాం. అందుకే వారు అంత విశ్వాసం కలిగి మొదటి శతాబ్దంలో ఉండడానికి కారణం ఏంటంటే, పగలు దేవుని మందిరంలో కూడుకుంటున్నారు, రాత్రి దేవుని మందిరంలో ప్రతి ఇంట్లో కూడుకుంటున్నారు. అందుకే వాళ్ళలో విశ్వాసం చల్లబడలేదు, చల్లగాలేదు. ఒక వారం వచ్చి ఒక గంట సేపు విని మళ్ళీ వారం వచ్చేపటికి మొత్తం ఏమైపోతుంది? చల్లగా అయిపోతుంది. లోకం నీ మీదకి ఏమేస్తుంది? నిప్పు తీసుకుపోతావు, వీటి నుంచి నీళ్ళేస్తుంది. చల్లగా ఐస్ లాగా, డీ ఫ్రిడ్జ్లో పెట్టిన ఐస్ లాగా వస్తావు. మళ్ళీ ఇటుకి ఎట్లా వస్తావు? పోయేటప్పుడేమో కాగడ తీసుకుపోతావు బాగా నిప్పుతో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, మహిమ, ఘనత, ప్రభావములు ఏమేమో చెప్తావు ఇక్కడ, అవునా లేదా? ఆ తర్వాత ఆ నిప్పుని తీసుకొని పోతావు. అక్కడికి పోయి లోకమంతా నీ మీదకి ఏం చేస్తుంది? నీళ్ళు చల్లుతుంది. వచ్చేటప్పుడు ఆ కాగడాని గడ్డ చేసుకున్న ఐస్ గడ్డ. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ హీట్ చేయాలి. దాన్ని ఏం చేయాలా? హీట్ కరో. మళ్ళీ దానికి వంట పెట్టి మళ్ళీ ఏం చేయాలా? దీపములు పంపించాలా. దేవునికి మహిమ కలుగునుగా. ఆరిపోయిన దీపములు ఎన్నో బయట ఉన్నాయి, అవునా? కాసుకుంటున్నాయి బయట. దేవునికి మహిమ కలుగునుగాక. మండాలి, మన హృదయం మండాలి, మన లోపల విశ్వాసం అనే ఆ స్వభావం రావాలి. మండుచున్న దీపమయం ఉండేను అని ఉంది బైబిల్లో. ఎవరు? యోహాను. మండుతున్నాడు అట్లే. ఎట్లా మండుతున్నాడు? మండుతున్నాడు అంతే. ఆ మంటకి ఎవరు కూడా తట్టుకోలేకపోతున్నారు. హేరోదు కానీ, హేరోదియా కానీ, ఇశ్రాయేల్ దేశంలో ఉన్నవారు ఎవరు కూడా అసలు ఆయన దగ్గరికి రాలేకపోతున్నారు. తక్కువ జీవితమేనండి. మహా అయితే ఆయన సేవ 30లో ఆరంభిస్తే
ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు బతికాడు అంతే, అంతకనే ఎక్కువ లేదు. ఎవరు? అంతే. 6 నెలలు సేవ చేశాడు కానీ అరుపించిపోయేసాడు, ఈ లోకంలో ఇచ్చిపోయి వదిలిపోయాడు. తల నరికేశారు అయింది. తర్వాత ఏం చేశారు? అంతే, ఇట్లా వచ్చాడు అట్లా వెళ్ళిపోయాడు అంతే. అది సేవ, అది సేవ. ఏలియా లాంటి ఆత్మ కలిగిన వాడిగా వచ్చి వెళ్ళిపోయాడు, మంట కలిగిన వాడిగా వచ్చాడు, మండే గుణం కలిగిన వాడిగా వచ్చాడు. పాపం చేసిన వాడిని సహించేవాడే కాదు, అసలు డైరెక్ట్ వెళ్ళిపోతాడు లోపలికి. పాపం చేస్తున్నావు అంటాడు అంతే. ఈరోజు నువ్వు పాపం చేస్తున్నావు అని మనం ఇట్లా ఏలెత్తి ఎవరికైనా చెప్పినాం అనుకో, ఏమ్మా సునీతమ్మ అచ్చా కేలో మీరు కూడా ర్యాప్చర్ అవుతారు. చెప్పండి, పాపం చేయుచున్నావు నువ్వు అంటే ఒప్పుకుంటారా? ఏంటి ఒప్పుకుంటారా? షేర్ తీసుకొని ఇసురు బారేసిపోతారు అంతే. ఈరోజు ఎవరికి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పడానికి వీలే లేదు. చెప్పకపోతే నీ లోపల మార్పు ఎలా వస్తుంది? హెచ్చరించు, గద్దించు, నీతి నిమిత్తము నువ్వు శిక్ష చేయి అని బైబిల్ చెప్తుంది. ఒక మనిషి మారాలంటే ఖండించే బోధ, హెచ్చరించే బోధ, భయపట్టే బోధ, భయపడే బోధ ఉండాలి. భయం ఉండాలి, అది రావాలి. అది సంఘం అవకాశం ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలమ్మా? సంఘం అవకాశం ఇవ్వాలి. సంఘం అవకాశం ఇవ్వకపోతే ఇక్కడి నుంచి మేము ఎట్లా కొడతామో? ఎట్లా కొడతాం చెప్పండి? స్లోగా మారితే. ఎట్లమ్మా? బొమ్మ తయారు కాదు. ఏం కాదమ్మా లక్ష్మమ్మ? క్రీస్తు రూపము ఏమ్మా శిల్పి. టిక్కీ 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 అని కొడితే రూపం వస్తుందా? చెప్పండి. ఏం చేయాలండి? గట్టిగా కొట్టే దగ్గర గట్టిగా కొట్టాలా, స్లోగా కొట్టే దగ్గర స్లోగా కొట్టాలా, అవునా? ఉతికి పడేసేది ఉతికి పడేదండి. అప్పుడు కానీ దానికి ఉన్న రూపము, క్రీస్తు రూపము రాదు. చాకలివాడు మురికి ఆ బట్టకు ఒకడు క్లీనర్ ఉంటాడు, ఒకడు మెకానిక్ ఉంటాడు. వాడు వేసిన బట్టకు తగ్గట్టుగా చాకలివాడు ఏం చేయాలా? ఇప్పుడు నా బట్టలు అనుకోండి, మహా అయితే ఇలా బుసుబుసు అనగానే పోతాయి, అలా 2 సిట్టనగానే. అదే ఆయిల్ పూసుకొని గ్రీస్ పూసుకొని ఉంది ఇటంటే పోతాయి. ఇటు వాడు మురికి ఎక్కువ చేసుకునే కొద్ది ఏమవుతుంది? ఉతికి పడేయాలి అంతే. ఆ అవకాశం సాకలివానికి వాడు ఇస్తేనే అది శుభ్రం అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇస్తారా అవకాశము? చూడు, ఎవరు ఏమనండి, చూడు ఎవరు అనలే ఆమెనని కదమ్మా అనకండి. దేవునికి మహిమ కలుగును గాక. అవునా? అనకండి. ఎక్కడున్నాం మనము? 19వ అధ్యాయము నిర్గమకాండం 5వ వచనం. ఇక్కడే ధర్మశాస్త్రానికి పునాదులు పడింది. 19వ అధ్యాయం 5వ వచనం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల. ఇక్కడ దేవుడు 5వ వచనంలో వాళ్ళతో ఏం చెప్పాడు అంటే, నా మాట విని నా నిబంధన అనుసరించిన ఎడల అన్నాడా? నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించిన ఎడల అంటే అర్థం ఏంటి? విని అంటే విశ్వాసము ద్వారా. నా మాట శ్రద్ధగా విని. విని అంటే అర్థం ఏంటి? వినటం వల్ల ఏమొస్తుంది? ధర్మశాస్త్రంలో ఏం లేదు, విశ్వాసం లేదు. కానీ ఇక్కడ విని అంటున్నాడు కదా. మరి విని నా నిబంధనను మీరు శ్రద్ధగా గనకొనాలంటున్నాడు. అంటే ఇక్కడ దేవుడు వాళ్ళకి విశ్వాస సంబంధమైన నిబంధన ధర్మశాస్త్రం ఇద్దామని అనుకున్నాడు. కానీ కిందికి వచ్చేపాటికే ఏం జరిగింది? 7:8 చూడండి. మోషే వచ్చి ప్రజల యొద్దకు పిలిపించి యెహోవా తన ఆజ్ఞాపించిన మాటలన్నీ వారి ఎదుట తెలియజేసాను. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు, యెహోవా చెప్పింది విని ఆయన నిబంధనను మేము గైకుంటామనలేదు. వీరు క్రియారూపకంగా ఆయన చెప్పిందల్లా చేస్తామని ఒప్పుకున్నారు. వాళ్ళు ఏం ఒప్పుకున్నారో అదే ఇచ్చాడు. నెక్స్ట్
విశ్వాస సంబంధమైనది కోరుకోలేదు, క్రియా సంబంధమైనది కోరుకున్నారు. మేము అన్నీ చేస్తామని వేశారు. మధ్య అత్యుత్సాహమో లేకపోతే ఏమో నాకు తెలియదు, కానీ కొండ దగ్గరకు వచ్చేసాము, దేవుని దగ్గరకు వచ్చేసాము, మొత్తానికి ఐగుప్తుని తప్పించుకున్నాం అనుకున్నారేమో తెలియదు, కానీ టక్కన ఏమనేశారు, ఆయన చెప్పిందల్లా చేస్తాం అంటే క్రియారూపకమైన ధర్మశాస్త్రాన్ని ఒప్పుకున్నారు వీళ్ళు. అందుకే క్రియారూపకమైన ధర్మశాస్త్రం ఇవ్వడానికి ఆయన ముందుకు వచ్చారు. చూడండి 10వ అధ్యాయము 3వ వచనం చదివాం కదా, రోమపత్రిక. క్రియల మూలంగా నీతి అనేది పొందలేరు కనుక సీనాయి కొండ దగ్గర ఈ యొక్క ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఎక్కడి నుంచి అని ఆలోచిస్తే మనకు 20వ అధ్యాయం మొదటి నుంచి ఆ 10 ఆజ్ఞలు ఇవ్వడం జరుగుతుంది. ఆ 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞనే 34వ అధ్యాయం నిర్గమకాండం 4వ వచనం ప్రకారము సమస్తము చేస్తామని చెప్పి విగ్రహం చేసేసారు. ఏం చేసేసారు? విగ్రహం చేసేసారు. అంటే క్రియల రూపంగా మొట్టమొదటి దాంట్లోనే ఫెయిల్ అయిపోయారు. అంటే దేవుడు 1000 ప్రశ్నలు అడిగితే ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేం మనం. ఎన్ని ఛాయిసెస్ ఇస్తాడు ఆయన? 1000. 6 ప్రశ్నలు ఇచ్చి ఇందులో 4 దానికి సమాధానము రాయమని ఛాన్స్ ఇస్తాడు. మనకి రాసేస్తారు. 6 రాసేవాళ్ళు కూడా ఉన్నారు, 4 రాసేవాళ్ళు ఉన్నారు, 1 రాసేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు 1000 ప్రశ్నలు ఇచ్చి ఒక్కదానికి రండి చూద్దామంటాడు. ఏమంటాడు? ఈ చేతనైతే ఒక్కదానికి సమాధానం చెప్పరు అంటాడు. అది దేవుడు అంటే దేవుడు చెప్పినట్లుగా చేయటం మానవుడికి అసాధ్యం. మరి విశ్వాసం ద్వారా మనం దాన్ని కొనసాగించుకోవాలి. కేవలం ఆయన నమ్ము, ఆయన చెప్పినట్లుగా నువ్వు విశ్వసించు, ఆయన అభయహస్తాల కిందకు వచ్చి నువ్వు ముందు కొనసాగాలంతే. ఆయన కృప ద్వారానే జరగాలి. చెప్తే చేసేస్తాం అనుకోకూడదు మనం. అందుకే ధర్మశాస్త్రం అనేది వాళ్ళు నెరవేర్చలేకపోయారండి. ఏ ఒక్కడు కూడా, ఏ శరీరం కూడా ధర్మశాస్త్రమును చెప్పండి, ఇందాక చదివారు కదా, ఫస్ట్లో అన్నీ అయిపోయాయి కదా. ఏ శరీరం కూడా ధర్మశాస్త్రమును ఏం చెప్పలేకపోతున్నారు మీరు? రొట్టె తింటారు ఏంటి? చెప్పండి. ఏ శరీరం ధర్మశాస్త్రంను నెరవేర్చలేడు. ఏ మనుష్యుడు దేవుని దృష్టిలో నీతిమంతుడు కాజాలడు. ఇకపోతే అపవాది యొక్క ఆయుధం ఏది? ఇక్కడ మీరు జాగ్రత్త ఆలోచించండి. ఇదే మనం ఆలోచించాల్సిన విషయం. అపవాది యొక్క ఆయుధము ఏది? అపవాదికి ఒక ఆయుధం ఉందండి. ఆయుధం ఏది? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం వినాలి జాగ్రత్తగా. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక, అంటే ఈయనంతకు ఈయనే నీతిమంతుడుగా దేవుని ముందు నిలబడాలనేదే ధర్మశాస్త్రం యొక్క విధానం. నీతిని గాక క్రీస్తునందుల విశ్వాస మూలమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై. అంటే ఎవరు అనుగ్రహించే నీతి ఇది? అంటే స్వనీతి కాదు, దేవుని నీతి. ఏ నీతి ఇది? అంటే నీ అంతకు నీవు ఎన్ని క్రియలు చేసినా, ఎంత ఏమి చేసినా కూడా ఏం కాలేవు, నీతిమంతుడు కాలేవు. మరి ఎవరు నిన్ను నీతిమంతులు చేయాలి? దేవుడు నీ యందు జాలిపడి కరుణ చూపితే అప్పుడు నువ్వు ఏమవుతావు? ఆ దేవుడు అనుగ్రహించడం వల్ల నీతిమంతుడు అవుతావు. అదనమాట మ్యాటర్. ఓకేనా? ముందుకు పోదాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 2:11 చదవండి. పరిశుద్ధ పరచు వారికిని బడు వారికిని
ఒక్కటే మూలం. పడక నేను ఆయనను నమ్ముకొని ఉండుననియు, ఇదిగో నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అనియు చెబుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన రక్తమాంసములలో పాలివాడయ్యను. ఇప్పుడు చెప్పండి, సాతాను యొక్క ఆయుధం ఏంటి? అపవాది యొక్క ఆయుధం ఏంటి? ధర్మశాస్త్రం. ఏంటి? మరణం దేనివల్ల వస్తుంది? అపవాది యొక్క ఆయుధం ఏంటంటే ధర్మశాస్త్రం. ఆ దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని తన ఆయుధంగా చేసుకుని అందరి మీదకి అది విసురుతూ ఉన్నాడు. చంపడానికి వస్తున్నాడు దాంతోనే. చూద్దాం, ఇంకా ముందుకు పోదాం. ఎబ్రీ పత్రిక 2:2 అనుకుంటా, ఒకసారి చదవండి చూద్దాం. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా. అనగా ఈ అవిధేయత ఇవన్నీ కూడా దేంట్లోంచి వస్తాయి? ఆ యొక్క ధర్మశాస్త్రం ద్వారా. ఇది మనం ఇంకా ముందుకు పోదాం. కొలస్సీలకు రాసిన పత్రిక బహుశా 1వ అధ్యాయం అనుకుంటా, 22. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధాన పరిచెను. ఇంకా 2వ అధ్యాయము 15వ వచనం 13 నుంచి, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మనల్ని జీవింప చేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి, చూసారా, ప్రధానులను అధికారులను ఏం చేశాడు? నిరాయుధులుగా. అంటే మొత్తం టోటల్గా ఆయుధము లేని వారిగా. వాళ్ళ ఆయుధం ఏంటి? ధర్మశాస్త్రం. ప్రధానులు అధికారులకి ఆయుధం ఉంది, అదేంటి? నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహటముగా వేడుకకు కనపరిచాడు. కనుక సాతాను యొక్క ఆయుధము అప్పటి వరకు ఏమై ఉందంటే ధర్మశాస్త్రము. ఆ ధర్మశాస్త్రాన్ని హేతువు చేసుకొని పాపము అందరి మీద, పాపమును మరణమును అది అందరికీ కూడా ఇచ్చుకుంటూ వచ్చింది, లేదా ఏలుతూ వచ్చింది. అది ధర్మశాస్త్రము లేదా అపవాది యొక్క ఆయుధమై ఉన్నది. దాన్ని కూడా దేవుడు ఏం చేశాడు? ఆయుధాన్ని తీసేసాడు, లాగేసుకున్నాడు. ఇకపోతే సంఘములో ధర్మశాస్త్రమును కొంచెం వాటర్ అండి. మొదటి శతాబ్దంలోనండి ఇది, మరలా మీరు గమనించాలి. మొదటి శతాబ్దంలో ధర్మశాస్త్రమును సాతాను ఎందుకు ప్రవేశపెడుతున్నాడు? నేను చెప్పేది అర్థమైందా?
మొదటి శతాబ్దములో అపోస్తలులు కొత్త నిబంధనను స్థాపిస్తున్నప్పుడు మరలా సాతాను ఆ ధర్మశాస్త్రాన్ని మరలా ఎందుకు తీసుకొస్తున్నాడు అమల్లోకి? ఇంకా సాతాన్ని కదా చేయాల్సింది ఆ పని. వాని పరిచారకులను అని రాయబడిందా లేదా? వాని దూతలు అని రాయబడిందా లేదా? కనుక సాతాను ధర్మశాస్త్రమును మరలా కొత్త నిబంధన ఒకవైపున ఎస్టాబ్లిష్ అవుతున్నా, కొత్త నిబంధన ప్రకారం యేసుక్రీస్తును నమ్ముతున్నా, యేసుక్రీస్తును నమ్మాలంట, ధర్మశాస్త్రానుసారం కూడా జీవించాలంట. అలాంటి బోధను సాతాను మొదటి శతాబ్దంలో ఏం చేసింది? లోపలికి ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేసింది. ఇది మీరు చూడడానికి ప్రయత్నం చేస్తే ఇప్పుడు బైబిల్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 56. మరణపు ముళ్ళు పాపము. చూసారా ఎందుకు దాన్ని ప్రవేశపెట్టాలని ప్రయత్నం చేస్తుంది చెప్పండి. ఇప్పుడు ధర్మశాస్త్రం వలన అక్కడ ఏమన్నాడు చెప్పండి? పాపమునకున్న బలము అది. అందుకే ధర్మశాస్త్రాన్ని మరలా ప్రవేశపెడితే మనుషులు ఏమైపోతారు? పాపులుగా పరిగణించబడతారు. ధర్మశాస్త్రం లేని ఎడల పాపము మృతము, ఆరోపింపబడదు. కనుక మరలా సంఘములో మొదటి శతాబ్దంలో, అందుకే క్రీస్తు అని నా పేరు మీదే వస్తారు, అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు అని చెప్పుకుంటూ వచ్చాడు. మీకు ఇంకా ఈ విషయాలు బాగా తెలియాలి. ధర్మ విరోధి వస్తాడని చెప్పాడు. ఎవరు వస్తారు అంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్రమును మరలా లోపలికి ఈ యొక్క కొత్త నిబంధనలోనికి జొచ్చిపెట్టడానికి, కొత్త నిబంధనలో కలపడానికి, ధర్మశాస్త్ర క్రియలు, ధర్మశాస్త్ర విషయాలను మరలా కలపడానికి ధర్మ విరోధి వస్తాడు, క్రీస్తు విరోధి వస్తాడు. అక్కడ క్రీస్తు విరోధి, ధర్మ విరోధి అంటే ఏకవచనం కాదు, అది అనేకులు కలిపి చెప్తున్నాడు. అక్కడ అనేకులు కలిపి అంటే క్రీస్తు విరోధి, ధర్మ విరోధి ఆత్మ, క్రీస్తు విరోధి ఆత్మ, అది అనేకులు పనిచేస్తుంది. అది ఎలా పనిచేస్తుంది అంటే ధర్మశాస్త్రమును మరలా సంఘములోనికి ఏ విధంగా అయినా సరే తీసుకురావాలి. ఎందుకంటే సంఘంలోకి ధర్మశాస్త్రం రాగానే మనిషి మరణిస్తాడు. సంఘంలోని ధర్మశాస్త్రం రాగానే మరలా పాప అవుతాడు, క్రీస్తు నుంచి దూరం అవుతాడు. అందుకే ధర్మశాస్త్రమును సాతాను మొదటి శతాబ్దంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేశాడు. అందుకే ధర్మశాస్త్రమునకు బలం ఏదంట? చదవండి అన్నమాట. పాపానికి బలం ఏంటి? ధర్మశాస్త్రం లేకపోతే పాపం ఏమైపోతుంది? మూల కూర్చుంటుంది. పోయి నేను రాను, నాకు బలం లేదు అని చెప్తుంది అది. అదే ధర్మశాస్త్రం వచ్చి కింద మళ్ళీ నిలబడి నేనున్నాను రానిదంటే జట్టుక్కుని లేస్తుంది పైకి. అవునా? పైకి లేస్తుంది. 10 సీలియన్లు బాటలు పెట్టేసి రైలెప్తారు చూడు పైకి. అట్లా లేచే పెద్దమ్మ అట్లే ఆ రోజు లేచి నిలబడేసా. అవునా లేదా? ఏసేపును కూడా అంతే, 2 పెట్టేపటికి లేచి అట్లా నడిచేసా. దేవునికి భయంకరుడుగా అక్క బలం ఏంటి? బలం. మళ్ళీ బలం వచ్చేస్తుంది. ధర్మశాస్త్రమే బలము పాపానికి. అందుకే ఎలాగైనా సరే ధర్మశాస్త్రమును సంఘములోనికి తీసుకురావాలని సకల ప్రయత్నాలు చేశాడు మొదటి శతాబ్దంలో. అందుకే ఏమన్నాడు తెలుసా? గలతీ పత్రిక 2:4. తొందరగా చదవాలమ్మా. ఈరోజు మనము ఏ నిబంధన అనుసారంగా జీవిస్తున్నాం? ఏది కలిపిలి చేసి ఇష్టం వచ్చినట్లున్నామా? కలపకూడదు, చెరపకూడదు అన్నాడు ఆయన. అందుకే 2:4 మనలను దాసులుగా చేసుకొనవలెనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును వేగు చూచుటకును రహస్యముగా దొంగతనముగా ప్రవేశించిన కపటమైన సహోదరుల వల్ల సువార్త సత్యము మీ మధ్య
నిలుచున్నట్లు వారికి మేము ఒక్క గడి అయినను లోబడుటకు. అది ఎవరు వాళ్ళు? ధర్మశాస్త్ర ఉపదేశకులు. మరలా క్రీస్తును నమ్మి ధర్మశాస్త్రానుసారంగా జీవించాలనే వాళ్ళు. అలాంటి వారికి ఒక్కరోజు కూడా, ఒక్క గడియ కూడా. అలాంటప్పుడు మనము ధర్మశాస్త్రమును ఇంకా బోధిస్తున్న సంఘాలకు వెళ్తే చచ్చిపోతావు. సత్యం తెలియకుండా ఏదనేది తెలియకపోతే మనం అసలు జీవంలోకి రాలేము. ఆలోచన చేయండి. సత్యాసత్యాల్ని విభజించాలి. అసలు ఒక గడియ కూడా నిలబడలేదంటే వాళ్ళు. ఒక గడియ కూడా. గడి అంటే అర్థం ఏంటి? 1 hour, 1 గంట సమయం ఏంటి అయ్యా, మీకు చెప్తాం మేమన్నారు వాళ్ళు వచ్చి. గెట్ అవుట్ ఎల్వా అని చెప్పారు వాళ్ళు. భిన్నమైన సువార్త అది. దేవదూత దిగి వచ్చిన వాడు శాపగ్రస్తుడు అవుతాడు. దేవదూత కూడా శాపగ్రస్తుడు అవుతాడు. కనుక శాపం తీసుకొస్తుంది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఎక్కడ బోధించబడుతుందో ఇంకా చేయాలని, దాంట్లో ఉన్న క్రియల ప్రకారం జీవించాలని చెప్తారో అక్కడ శాపం ఉన్నది. శపించబడి ఉన్నారు వాళ్ళు. కనుక ధర్మశాస్త్రమును వదిలి వచ్చాం మనము. ఈరోజు మనకు ధర్మశాస్త్రం కేవలం దేనికోసమో? అది దృష్టాంతంగా బోధ బుద్ధి కలగడానికి మాత్రమే. ఇంకా ముందుకు పోదాం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం వేగవంతంగా తీయండి. అందుకే తిమోతితో ఏం చెప్పాడు తెలుసా? ఇలాంటి తలనొప్పులు ఉన్నాయి. అప్పుడు ధర్మశాస్త్రమును మరలా జొప్పిస్తున్నప్పుడు తిమోతితో ఏం చెప్పాడు? ఏం చెప్పాడు చెప్పండి. ఏం చెప్పాడు? నాటిన్ విభజించేందుకన్నాడు? అక్కడ కలుపుతున్నారు వాళ్ళు. ఏం చేస్తున్నారు? పౌలు, అపోస్తులు, తిమోతి, తీతుకు వీళ్ళంతా కలిసి సరిచేస్తుంటే, సరైన బోధ చేస్తుంటే, అమ్మ రాహిలమ్మ ఏం చేస్తున్నారు తెలుసా? వీళ్ళు కలిపేస్తున్నారు. తిరుబాతలోకి ఏమేమి వేస్తాం? అన్నీ కలుపుతాం కదా, మొత్తం కలిపి సరిపేస్తున్నారు. అందుకే సత్యవాక్యమును సరిగా విభజించాలి. అది కొత్త నిబంధనదా, పాత నిబంధనదా? అది కొత్త నిబంధన అనుసారమా, పాత నిబంధన అనుసారమా అని మనం కరెక్ట్గా దాన్ని విభజించాలి. నువ్వు అలాగే చేయి తిమోతి భవిష్యత్తులో అని చెప్పాడు. అందుకే మధ్యలో అన్నీ అవి ఇవి అన్నీ కలిసి వస్తుంటాయి. అన్నీ మనం ఏం చేయాలి? దాన్ని మనం ఏది పనికొస్తుందో ఏది పనికో, అంతే కదా. బియ్యంలో రాళ్ళు కూడా వస్తాయి, చేసుకుని తింటావు వీటి. అమ్మా సారమ్మా, బియ్యంలో రాళ్ళు చూసినప్పుడన్నా వస్తాయి, ఏం చేస్తావు? వేస్తే ఏమవుతుంది అంతే. ఇంకా తర్వాత ఎంత జాగ్రత్తగా ఏరుతామో. అన్ని ముసలోళ్ళు పట్టించింటారు సీసీ కెమెరాలకి. ఇవన్నీ ఎట్లా ఏరుతూ కూర్చుంటుంటారు వాళ్ళు చాలా జాగ్రత్తగా చేస్తారు తెలుసా. నీట్గా కూర్చొని ముందు వేసుకొని అంత నీట్గా ఏరేస్తారు, ఒక రాయి లేకుండా. అర్థమవుతుందమ్మా? అలా విభజించాలి. మనము మార్కెట్కి పోతాం, నేనైతే ఒకే సంచి తీసుకుపోతా. అట్లది టమోటకాయలు అందులోనే, బీరకాయలు అందులోనే, సోరకాయలు అందులోనే, చిక్కుడుకాయలు అందులోనే, సోలకాయలు అందులోనే, పచ్చిమిరకాయలు అందులోనే, మొత్తం 10 రకాల ఐటమ్స్ అందులోనే కలిపి తెస్తా. ఇసురుతా ఇట్లా కిందికి. ఇటుకు వచ్చినాక అప్పుడేం చేయాలా? వంకాయలు ఒకవైపు, బీరకాయలు ఒకవైపు, మిరపకాయలు ఒకవైపు, చిక్కుడుకాయలు ఒకవైపు, సోలకాయలు ఒకవైపు, టమాటాలు మొత్తం ఏం చేయాలా? విభజించాలా, సరిచేయాలా. అది బోధకుడి యొక్క లక్షణం. అన్నీ తీసుకొని కలిపి వేసేసినామంటే ఏమవుతుంది? ఇదేం బిర్యానీ కాదు, ఏంటి మసాలా వేసేసేది దగ్గర. ఇక్కడ కలపమనలేదు దేవుడు, ఇక్కడ విడిది అన్నాడు. ఏమన్నాడు ఆయన? మొత్తం టోటల్గా ఏం చేశాడు? బైబిల్ రాసేటప్పుడు ఎలా జరిగింది?
అదిగో మిరియాలు, యాలక్కులు, తర్వాత ఏమంటారు దాన్ని, కొబ్బరి, ఎల్లిపాయలు, మసాలాకు ఒక 10-15 ఐటమ్స్, చెక్క, లవంగ అన్నీ వేస్తాం కదా. వేసి బాగా మిక్సీ ఆడిన తర్వాత, మెత్తకైన తర్వాత దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఇప్పుడు విడిదిరా అన్నాడు. ఏమన్నాడు? చాలా కష్టం కదా, విడిదీయాలి మరి, తప్పుదో. ఇట్లుంది బైబిల్. ఇప్పుడు విభజించరా అన్నాడు, జాగ్రత్త అన్నాడు. ఇప్పుడు ఏ పేస్ట్ దేంతో మనం తెలుసుకొని పక్కకు పెట్టాలి. ఇప్పుడు అట్లా విభజించాలి. కలిపి 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 చెరిపేశారు. కనుక జాగ్రత్తగా అన్నిటినీ మనం తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే మనం జీవాన్ని పొందుకోలేము. అమ్మ, అర్థమవుతుందా? ఈ రాత్రి మా జీవం లేకుండా చేస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నారు కదా మీరు. దేవునికి మహిమ కలుగును గాక. 3వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక వచ్చేద్దాం. 5వ అధ్యాయం 21. అమ్మా చదవాలి తొందరగా మీరే. మరియు అపరాధము విస్తరించున్నట్లు ధర్మశాస్త్రము ఇక్కడ 5:21 వల్ల ఏం కనబడుతుంది తెలుసు? అక్కడ ధర్మశాస్త్రం ప్రవేశించటం వల్ల అపరాధములు విస్తరిస్తాయంట. ఏం విస్తరిస్తాయి? ధర్మశాస్త్రం వల్ల అపరాధములు విస్తరిస్తాయి. అంటే అపరాధాలు తీసేయడానికా, అపరాధాలు విస్తరించడానికా? అసలు అపరాధాలు తీసివేయడానికి ధర్మశాస్త్రం ఇస్తే మరింత అపరాధాలు చేశారు. గొడవలు పడరు కదా అని చెప్పేసి పోలీస్ స్టేషన్, గొడవలు పడుతున్నారు కదా అని పోలీస్ స్టేషన్ కడితే ఆ ఊరిలో అంతకంటే ఎక్కువ గొడవలు పడుతున్నారు. అంతకు ముందు కంటే గొడవలు ఎక్కువ పడుతున్నారు. ధర్మశాస్త్రం ఇచ్చింది ఎందుకోసం అంటే అపరాధాలు చేయకుండా ఉంటారు అని. అంటే మరింత అపరాధాలు చేస్తున్నారు వీళ్ళు. అంటే ధర్మశాస్త్రం వల్ల అపరాధాలు విస్తరించాయంట. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని ఒకవేళ సంఘములోకి జొచ్చితే చెప్పండి, సంఘములో కూడా అపరాధాలు. మన సంఘంలో కూడా అట్లా ఉంటే చూడండి జాగ్రత్తగా. అపరాధాలు ఉండకూడదు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. మొదటి శతాబ్దములో సంఘములోనికి సాతాను ఎందుకు ధర్మశాస్త్రాన్ని కలపాలని ప్రయత్నం చేశాడో ఆ విషయాలు మనం బయటకు తీస్తున్నాం. 5:4 వాడు క్రీస్తులో నుండి బొత్తిగా. అది చూసారా? ఇప్పుడు ధర్మశాస్త్రమును సంఘములోనికి మళ్ళా మనం చెప్పామనుకో, పూర్తిగా క్రీస్తులో నుండి, కృపలో నుండి నిన్ను బయటకు పంపించాలని ప్రయత్నం చేస్తున్నాడు వాడు. అంటే కృపలో నుండి, క్రీస్తులో నుండి నిన్ను బయటికి నెట్టేయాలని సంఘములోనికి మొదటి శతాబ్దములో ధర్మశాస్త్రం జొప్పించుతున్నాడు సాతానుగాడు. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా లేదా? ఏమర్థమైంది చెప్పండి.